ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దైవజనమా, సహోదరులారా, నిన్నటి దినమున తెలుగు రాష్ట్రాల్లో విషాదం మిగిలిపోయింది. మన సహోదరులు దైవజనుడు ప్రవీణ్ పగడాల, గొప్ప దైవజనుడు, రక్షణ టీవీలో మంచి డిబేట్లు జరిగిస్తూ అందరితో సామరస్యంగా అనగా సమాధానముతో ఆన్సర్ ఇస్తూ అనేకులను ప్రభు వైపు తింపిన సహోదరులు ప్రవీణ్ పగడాల గారు నిన్నటి దినమున రాజమండ్రిలో రోడ్డు ప్రమాదానికి యాక్సిడెంట్కి గురై చనిపోయారని కొందరు, లేదు అక్కడ ఆనవాళ్ళు చూస్తే ఆయన యాక్సిడెంట్కి గురి కాలేడు, హత్య చేశారని కొందరు ఇలా తెలియపరుస్తున్నారు. మన సహోదరులు చాలామంది దైవజనులు అక్కడికి వెళ్ళి పరిశీలన చేస్తే ఇది యాక్సిడెంట్ లాగా లేదు, ఇది హత్యలాగా ఉంది అని తెలియపరిచారు. ఏది ఏమైనా ఒక సేవకుని మనం కోల్పోయాం. అది హత్య యాక్సిడెంటా అన్న విషయాన్ని తెలవాలంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలుస్తుందన్న విషయాన్ని కూడా తెలియపరిచారు. కాల్ లిస్టు తీస్తామని కూడా తెలియపరిచారు. ఈరోజు ఎన్ని చేసినా ప్రభునందు నిద్రించిన పాస్టర్ గారు అయితే తిరిగి రాడు. మనం ఇప్పుడు చేయవలసిన పనేంటి అంటే, పాస్టర్ గారికి ఇచ్చిన పరిచర్య కొరకు, ఆ పాస్టర్ గారికి ఇచ్చిన కుటుంబాని కొరకు మనము ప్రార్థన చేయవారమైన పెద్దలు దైవజనులు ఇంత మాటగా ఒక మాట చెప్పారు. అది హత్య అంటే మనం అప్పుడు చేయవలసింది చేద్దాం అన్న మాటను కూడా తెలియపరిచారు. ఏది ఏమైనా నేను ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు పని, ప్రవీణ్ పగడాల యొక్క పని ఈ లోకంలో అయిపోయిందేమో, అందుకే ప్రభు తనను తీసేసుకున్నాడు. ఆలోచన చేస్తున్నట్లయితే అలా అని మరి క్రైస్తవుల మీద ఇలా లేవడము మంచిది కాదు కదా అని అభిప్రాయం ఉంటుంది. వాస్తవమే. ఆయన హత్య అన్నప్పుడు, హత్య చేయబడ్డాడు అన్నప్పుడు పెద్దలు చెప్పినట్లే సామరస్యంగా అధికారులతో మాట్లాడి అది ముందుకు తీసుకెళ్దాం. ప్రార్థన పూర్వకంగానే దేవుడు న్యాయవంతుడు, న్యాయాన్ని చేస్తాడు. విషయాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడున్న తన సంఘం కొరకు, తన కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయవారమైనా. నా ఒక ఆశ ఏంటంటే, ఒకవేళ అది హత్యనే అయితే, ఎవరైతే హత్య చేశారో వారిని ప్రభు పట్టుకొని, ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ ఎంత బలమైన పరిచర్య చేశాడో, ఒకవేళ ఆయన హత్య చేసిన వారైతే వారును మార్చబడి ప్రవీణ్ పగడాల కంటే ఎక్కువ పరిచర్య చేయాలని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇలా చెబుతుంటే మనం చంపుకుంటూ పోతారు, మనం ప్రార్థన చేసుకుంటూ పోదామా అంటే లేదు. తప్పకుండా దేవుడు న్యాయం తీరుస్తాడు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో సౌలుగా ఉన్నప్పుడు పౌలు వారు క్రైస్తవులను చాలా హింసించిన వ్యక్తి. మీ అందరికీ తెలిసిన విషయమే. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను చంపుతూ చెరసాల్లో వేస్తూ హింసించిన వ్యక్తి ఎవరు? సౌలు. ఒకరోజు క్రైస్తవులను దమస్కు యొక్క మార్గంలో వెళ్తూ క్రైస్తవులను చంపాలని, క్రైస్తవులను హతమార్చాలని, నిర్మూలన చేయాలని ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు ఆయన దర్శించి తన సాక్షి నిలబెట్టుకొని గొప్ప పరిచర్య ఆయన ద్వారా జరిగిస్తాడు. ఈరోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో పౌలును జ్ఞాపకం చేసుకొనని దేశము లేదు. ప్రతి దేశములో పౌలు వారి యొక్క 14 పత్రికల్లో వాక్యాన్ని చెప్తూ పౌలు వారిని జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఈరోజు ఒకవేళ ప్రవీణ్ పగడాల అనే దైవజనుని ఒకవేళ చంపితే ఆ చంపిన వారు మార్చబడి ఆ అయ్యగారి కంటే ఎక్కువ పరిచర్య చేయాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దానికంటే ముందుగా ప్రభుత్వము సరైన న్యాయం మనకు చేస్తుంది. ఈ విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాను. చాలా బాధాకరమైన విషయమే. ఒక దైవజనుడు ఈ లోకంలో లేడన్న విషయాన్ని చాలా బాధాకరమైన విషయమే ఉంటుంది. కానీ ప్రభు పిలుపుకు అందరము లోబడవలసిన వారమే ఉన్నాం. ఈరోజు పాస్టర్ గారు లేకపోవడం, పగడాల గారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మనమందరం కూడా సానుభూతిని తెలియచేస్తూ ఆ కుటుంబానికి, సంఘానికి వాళ్ళకు ఓదార్పును దేవుడే అనుగ్రహించులాగన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేయనుగాక. ఆ భూస్థాపన విషయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయము చేసి సమాధానంతో ఒక భూస్థాపన జరగాలని కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, ఉదయకాల సమయంలో మా తోటి దైవజనుడు ప్రవీణ్ పగడాల దైవజనుడు నిన్నటి దినంలో నీ యందు నిద్రించి ఉన్నాడు. విడిచి వెళ్ళిన తన యొక్క కుటుంబాన్ని, తనకిచ్చిన సంఘమును నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను. దుఃఖంలో ఉన్న కుటుంబీకులను, దుఃఖంలో ఉన్న సంఘస్థులను, దుఃఖంలో ఉన్న భారతదేశ యొక్క ప్రజల యొక్క దుఃఖాన్ని నీ తీర్చి ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. ఎంతో గొప్ప సేవ చేసి తన యొక్క పరుగును కడముట్టించి నీ సన్నిధిలోకి వచ్చాడు. దేవా, తను విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్యలను దీవించమని. ఒకవేళ అది హత్యనే అయితే హత్య చేసిన వారిని కూడా నువ్వు మార్చి నీ సేవలో వాడుకోమని కాలు మొక్కు అడుగుచున్నాను. జీవంగల తండ్రి, అక్కడున్న ప్రభుత్వం యేసుక్రీస్తు నాయనా సహకరించుటకును సహాయం చే, దర్యాప్తు చేస్తూ ఆ యొక్క సత్యమేంటో తెలియచేయటకును ప్రభుత్వాన్ని నీవు తండ్రి దర్శించుము. సత్యమేంటో తెలుసుకుంటూ కృప చూపమని ప్రార్థిస్తున్నాను.
ఆ రాష్ట్రం కొరకు, అక్కడ ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి ఒక్కొక్కరిని నిండారుగా దీవించమని, సమాధానపరచుమని, ఇదిగో దైవజనుడైన ప్రవీణ్ పగడాల యొక్క ఆత్మకు శాంతి సమకూర్చి దయచేయమని, విడిచివేసిన కుటుంబానికి నీ సంఘానికి నీ ఓదార్పు దయచేయమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క బిడ్డలారా, ప్రార్థన చేయండి. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి యొక్క పరిచయ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ హత్య అయితే ఆ హత్య చేసిన వారు కూడా మార్చబడి ప్రభు పరిచర్యలో ఉండాలని కూడా మీరు ప్రార్థన చేయండి. లేదు వాళ్ళు హత్య చేస్తూనే పోతుంటే మనం ప్రార్థన చేసుకుంటూ పోదామా అంటే వాళ్ళకి దేవుడు తప్పకుండా వారితో మాట్లాడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హింసకుడు, దూషకుడు, హానికరమైన సౌలును పౌలుగా మార్చిన దేవుడు క్రైస్తవులను హతమార్చుతున్న వారందరూ కూడా మార్చబడి ప్రభు సేవలో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, న్యాయంగా పోరాడదాం. పోరాడి ప్రభులో విజయాన్ని పొందుకుందాం. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.